జ్యోతిరావు పూలే ఎన్టీఆర్ బాటలో ఏపీలో మహిళా సాధికారత కోసం సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. నాడు జ్యోతిరావు పూలే దంపతుల సంస్కరణ ఉద్యమంతో మహిళా సాధికారతలో విద్యా అవసరం గురించి తెలిపారని, వారి సంకల్పాన్ని ఆడవారికి ఆస్తి హక్కు ద్వారా ఎన్టీఆర్ ముందుకు తీసుకుని వెళ్లారన్నారు. అదే బాటలో చంద్రబాబు వారిని ప్రగతి పథాన ముందుకు నడిపిస్తున్నారన్నారు. వినుకొండ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో జీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేక్ కట్ చేసి ఆడపడుచులు, మాతృ సమానులైన మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. అంటే పేదరిక నిర్మూలన కోసం అంటే ప్రతి ఇంటికి ఒక యువ పారిశ్రామికవేత్తలు తయారు చేయాలి భవిష్యత్తులో, అందులో మహిళలు కూడా ఉండాలి అని మరి చంద్రబాబు గారు ప్రోత్సహిస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు ర్యాపిడో కంపెనీ నుండి 1000 ఎలక్ట్రిక్ బైక్స్ ని ఈరోజు చంద్రబాబు గారు మార్కాపురంలో మహిళలకు కేటాయించారు మహిళా దినోత్సవం సందర్భంగా. ఇది ఎంతో అభినందనీయమైనటువంటి విషయం. ఇంతకుముందు ర్యాపిడో పురుషులకు ఇవ్వడం చూసాం, ఇప్పుడు మహిళలకు ఇవ్వడం ఇది చాలా మంచి పరిణామం. ఏదైనా మహిళలు ఎక్కడికైనా వెళ్ళాలంటే ర్యాపిడో బైక్స్ ఉపయోగించుకోవచ్చు. అలాగే మహిళలు ఒక చోట నుండి ఇంకో చోట తీసుకెళ్లి వదిలిపెట్టడం అంటే చాలా సేఫ్టీగా ఫీల్ అవుతారు మహిళలందరూ కూడా. కాబట్టి ఈ మహిళా ర్యాపిడో ఈ వాహనాల్ని అందరూ కూడా భవిష్యత్తులో ఉపయోగించుకుంటారు. దీని ద్వారా మహిళలకు ఉపాధి కల్పించబోతున్నారు. చంద్రబాబు గారు ఇలాంటి వాటిని చక్కగా ప్రోత్సహించడం ఎంతో అభినందనీయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లాగే ఈరోజు శాంతి భద్రతలు ఎంత గట్టిగా ఉన్నాయంటే, ఈరోజు మహిళల్ని ఏదైనా వేధించాలంటే ఈరోజు భయపడుతున్నటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే చంద్రబాబు గారు పాలన వచ్చింది కాబట్టి. ఈ రోజు మహిళల్ని ఒక అత్యాచారం చేస్తే అది చాలా ప్రమాదకరం అని చెప్పేసి ఈ రోజు అందరూ భావిస్తున్నారంటే, భయపడుతున్నారంటే మహిళల్ని వేధింపులు చేయడానికి. అది చంద్రబాబు గారి గొప్పతనం. ఈ రోజు ఎన్డీఏ పాలనలో మహిళలకు రక్షణ ఉంటుంది. అది మేమందరం కూడా బాధ్యతగా స్వీకరించాము. ఎక్కడ మహిళకు అన్యాయం జరిగినా ఉపేక్షించేది లేదు. ఈ రోజు నా సక్సెస్ కి ప్రధాన కారణం ఫౌండేషన్ వేసింది మా తల్లి. ఈ సందర్భంగా మా తల్లి వెంకటచలమ్మ గారిని గుర్తు చేసుకుంటూ వారికి పాదాభివందనాలు తెలియజేస్తూ, అలాగే మా అక్క ఎప్పుడు కూడా నాకు తోడు నీడగా ఉంది. సో ఇలాంటి అక్క చెల్లెళ్ళందరికీ కూడా నేను కొండంత అండగా జీవితాంతం వాళ్ళకి ఉండాలని ఆకాంక్షతో నేను ముందుకెళ్తాను. అలాగే ఈరోజు అక్క చెల్లెల యొక్క అనుబంధం, తల్లి యొక్క అనుబంధం జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేనటువంటిది. వాళ్ళకి జ్ఞాపకంగా గుర్తుగా మహిళకి కొండంత అండగా ఉండి వాళ్ళ యొక్క హక్కుల్ని పరిరక్షిస్తాం. ఇది ఈరోజు ప్రతి ఒక్కరి బాధ్యతగా దీన్ని స్వీకరించాలని చెప్పేసి కోరుకుంటూ, మహిళలు ఇంకా రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందాలని, ఇంకా ఆర్థిక ప్రగతి సాధించాలని, అది దేశ